పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ గురించి ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి 4 లేయర్స్ వచ్చే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ గురించి 1 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ హైట్ చూసుకుంటే 9 ఇంచెస్ వస్తుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా చిన్న లైన్ మార్క్ చేసుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళైతే 3.5 తీసుకోవచ్చు. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 తీసుకొని మధ్యలోకి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ పాయింట్ వస్తుంది. అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఆర్మ్ డౌన్ దగ్గర హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఉంది. ఎక్స్ట్రా ఖర్చు గురించి 1 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. కింద కూడా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు గురించి 1 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా 2 లైన్స్ కూడా తర్వాత మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ పైన 1.5 ఆర్మ్ డౌన్ దగ్గర కూడా 1.5 తీసుకొని ఆర్మ్ రౌండ్ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లోతు దగ్గర కూడా 3/4 ఇంచ్ తీసుకొని ఆర్మ్ రౌండ్ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత లోతు కట్ చేసేటప్పుడు మాత్రం పై 2 లేయర్సే కట్ చేయాలి.